నమస్కారం. సిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాల మంజూరు, గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2వ త్రైమాసికం ఆగస్టు 30వ తేదీ నాటికి క్రెడిట్ ప్లాన్ లక్ష్యం 12,586.45 కోట్లకు గాను 9,681.68 కోట్ల రుణాలు మంజూరు చేసి 76.92% ఆర్థిక ప్రగతిని సాధించామన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి మొదటి ఆర్థిక సంవత్సరానికి 2వ త్రైమాసికం నాటికి వ్యవసాయ రుణాలకు సంబంధించి 7,744 కోట్ల లక్ష్యానికి గాను 5,878 కోట్ల రుణాలు అందజేసి 75.9% ఆర్థిక ప్రగతిని సాధించామని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్ తెలిపారు. పిఎం విశ్వకర్మ, పిఎం సూర్యఘర్, లఖ్పతి దీదీ ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరు తదితర అంశాలపై సమీక్షించగా సంబంధిత శాఖల అధికారులు చేపడుతున్న పనులను వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రుణాల మంజూరులో జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ లావాదేవీలు మరింత బలోపేతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కౌలు రైతులు నష్టపోకుండా చూడాలని, వీలైనంత వేగంగా కౌలుదారుల గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలన్నారు. అర్హులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయాలన్నారు. అలాగే పిఎం సూర్యఘర్కి సంబంధించి రుణాల మంజూరులో ఆలస్యం అవుతుందని బ్యాంకర్స్ వివిధ కారణాలు చెబుతున్నారని సోలార్ వెండర్స్ తెలియజేయగా వాటికి సంబంధించిన అంశాలపై ఆరా తీసిన జాయింట్ కలెక్టర్ నిబంధనలకు లోబడి ఎటువంటి ఆలస్యం లేకుండా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఎంవి తిలక్, ఆర్బీఐ ఏపీ రీజియన్ ఎల్డీఓ గిరిధర్ బెహ్రా, డీసీసీబీ సీఈఓ డి వరప్రసాద్, నాబార్డ్ డీడీఎం కె రమేష్ కృష్ణ, ఉద్యాన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ డీసీసీబీ సీఈఓ వరప్రసాద్, జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు, ఎంపీ సూర్యఘర్ వెండర్స్ హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన జవాన్ విధుల్లో ఉండగా ఆకస్మికంగా మృతి చెందిన ఘటన ఆ గ్రామంలో విషాదం నింపింది. సిరిపురం గ్రామానికి చెందిన దువ్వారపు లక్ష్మణరావు సిఆర్పీఎఫ్లో హెచ్సిగా సేవలు అందిస్తున్నారు. భార్య దువ్వారపు రూపవతితో కొద్దిసేపటి క్రితం వీడియో కాల్ చేసి మాట్లాడిన లక్ష్మణరావు యోగక్షేమాలు అడిగి తెలుస్తున్నారు. అక్కడి కొద్దిసేపటి తరువాత లక్ష్మణరావు స్నేహితులు హార్ట్ అటాక్తో చనిపోయిన సమాచారం తెలియజేయడంతో రూపవతి షాక్ గురయ్యారు. ఫేక్ కాల్ అయి ఉంటే బాగుండేదని ఆమె దేవుడిని మొక్కుకున్నారు. కన్నీరు మున్నీరై నిజమా కాదా అని మరలా ఫోన్ చేయగా నిజమేనని స్పష్టం చేయడంతో బోరున విలిపించింది. ఇరుగు పొరుగున్న వారు ఓదార్చడం కష్టంగా మారింది. ఆ కుటుంబంలోనే కాకుండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిఆర్పీఎఫ్ బృందం మణిపూర్ నుండి లక్ష్మణరావు పార్థివ దేహం తీసుకువచ్చి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మణరావుకు భార్య రూపవతి, కుమారులు హేమంత్ కుమార్, షణ్ముఖ్ రాజులు ఉన్నారు. జిల్లా నెయ్యల కుల సంఘం ప్రతినిధి దాల్నాయుడు, స్థానికులు, చుట్టుపక్కల నుండి వచ్చిన గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి అని, బీసీలకు సముచిత స్థానం దక్కుతుందని రాష్ట్ర ఓబీసీ చైర్మన్ ఎస్ నాగరాజు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకి విచ్చేసిన ఆయన జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో బీసీలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, అందుకు తగ్గ ప్రణాళికలను జిల్లా నాయకులు సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వారు చేస్తున్న అరాచకమైన పనులను ఏ విధంగా తిప్పికొట్టాలి, గతంలో మరి మేము వీరులు సూర్యులు అని చెప్పుకునే ఎవరైతే తమ్మినేని సీతారాం గారు, అలాగే ధర్మణ గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అప్పలరాజు గారు మరి ఎటుకు పోయారో ఈ జిల్లాలో కనబడిన పరిస్థితులు. మొన్నటి వరకు అరుపులు కేకలు తప్ప అభివృద్ధి శూన్యం చేసి గోతులు గుంటలు ఉన్న రోడ్లలో కూడా మమ్మల్ని నడిపించి నడ్డి విరిగేలా చేసిన ఈ నాయకులు ఏమైపోయారో తెలియట్లేదు. వారిని క్వశ్చన్ చేయడానికి అదేవిధంగా ఇక్కడ కేంద్ర మంత్రి గారు ఉన్నారు, కానీ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో శూన్యమైపోయింది. మరి 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కనీసం జీడిపిక్కల రైతులకి న్యాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1400 నా కేజీని ఇప్పుడు 800కి దళారులు ఎక్కువైపోయారు. మరి కూటమి ప్రభుత్వం రాగానే దళారు వ్యవస్థ పోతుంది, శ్రీకాకుళాన్ని ఆదుకుంటానని చెప్పారు.
ఇప్పటివరకు చేయలేకపోయారు. పార్టీ జిల్లా బాధ్యులు త్రినాథరావు మాట్లాడుతూ జిల్లాలో బీసీలందరికీ ఏకతాటిపైకి తెస్తామని, మండలాల వారీగా సమావేశాలను త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు మాట్లాడుతూ జనవరి నెలలో పీసీసీ చీఫ్ శర్మిలారెడ్డి జిల్లాకు రానున్నారని, ఆమె పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ అభిమానులకు పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేవీఎల్ఎన్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి తొంగల తొక్కడం అన్యాయమని విమర్శించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులైన నీటి సరఫరా, వీధి లైట్లు, యూజీడీ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు కళ్యాణరాజు, అరుగుల రాము, ఏ మోహన్, ఎన్ పార్వతి, ఏ లక్ష్మి, ఎం ఆదమ్మ, గిరిజాశంకర్, సోమేష్, మణికంఠ, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిధిలో స్టైఫండరీ సివిల్ పోలీస్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను ఎచ్చెర్ల జిల్లా ఆర్మీ రిజర్వ్ పోలీస్ కార్యాలయం పెరేడ్ మైదానంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి విధి నిర్వహణలో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందితో విధి విధానాలు, పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు, బందోబస్తు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 7,390 మంది అభ్యర్థులలో 6,215 మంది పురుషులు, 1,175 మంది స్త్రీలు పాల్గొంటున్నట్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు, దేహదారుణ్య పరీక్షలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు, వైద్యపరమైన అంశాలలో పటిష్టమైన వంటి చర్యలు చేపడుతున్నట్లు, అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమతో పాటుగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, అటెస్టెడ్ జిరాక్స్ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. బాదిరెడ్డి విజయ్ ప్రసాద్ సేవలు అమూల్యమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావులు కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం భగీరథీపురం గ్రామానికి చెందిన నిరుపేద కోరడ మోహన్ రావు ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ కోసం అభ్యర్థించగా అనివార్య కారణాల వలన కార్యరూపం దాల్చలేదు. అక్కడే వికలాంగుల సహాయార్థం సోమవారం విధులు నిర్వర్తిస్తున్న రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ గమనించగా ఆంధ్ర సీమ్యాన్గా విధులు నిర్వర్తిస్తూ స్థానిక కత్తిరి వీధికి చెందిన బాదిరెడ్డి అప్పారావు, నాగమణిల కుమారుడు విజయప్రసాద్ ముందుకు వచ్చి అందించిన సహకారంతో సుమారు 30,000 రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ ట్రైక్ సైకిల్ను రెడ్ క్రాస్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా బాధితునికి ఈరోజు అందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావులు మాట్లాడుతూ ఆపదలో ఉండేవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ఈరోజు బాదిరెడ్డి విజయప్రసాద్ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో బాధితుడు కోరడ మోహన్ రావు, రెడ్ క్రాస్ సభ్యులు పెద్దపాడు సేవకులు బొట్ట సాయి కుమార్, పొడుగు చరణ్, వర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాక్సింగ్ డే సందర్భంగా సీనియర్ బాక్సింగ్ కోచ్ ఎం ఉమామహేశ్వరరావును నడక సంఘాల నాయకులు గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇంద్రప్రసాద్, శాసపు జోగినాయుడు, గుడ్ల జగ్గారావులు మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడకు శ్రీకాకుళం జిల్లాలో ఒక గుర్తింపు, గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి మాణిక్యాల ఉమామహేశ్వరరావు అని కొనియాడారు. ఎందరో విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేసిన ఘనత ఉమామహేశ్వరరావుకు దక్కుతుందని అన్నారు. బాక్సింగ్ తరతరాల క్రీడ అని, శారీరక పరాక్రమాన్ని కాకుండా మానసిక బలాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెప్పారు. మానసిక ఒత్తిడి లేకుండా చేసే క్రీడ బాక్సింగ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ బాక్సర్ ఎం ఉమామహేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో 3 రోజుల పాటు జరిగిన సీనియర్ మెన్ బాక్సింగ్ టోర్నమెంట్ విజేతలకు అభినందించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్థానిక గొంటి వీధిలో గల పట్టణ నిరాశ్రయులు భవనంలోని అనాథలకు కొంకెన గోవిందరాజులు ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రతినిధులు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ అల్పాహార వితరణ చేపట్టి అనంతరం మాట్లాడుతూ తన సోదరి దివంగత కొంక్యాన రాజేశ్వరి జ్ఞాపకార్థం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు తమ ట్రస్ట్ ద్వారా జరుగుతాయని వీరికి అండగా నిలుస్తామన్నారు. అనంతరం ఉర్లం శివతేజ సేవలు కొనసాగాలని ఆయనకు సహకరిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంక్యాన గోవిందరాజుల ట్రస్ట్ కుటుంబ సభ్యులు సరోజ, కొంక్యాన శివశంకర్, సిక్కోల స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్, బొట్ట సాయి కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు పెట్రోల్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె కవిత పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో గల శారీరక దివ్యాంగులు సొంత వ్యాపారం చేస్తున్న లేదా గుర్తింపు కలిగిన ప్రైవేట్ సంస్థ యందు పనిచేస్తున్న సొంతంగా 3 చక్రాల మోటరైజ్డ్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు పెట్రోల్ సబ్సిడీ కోసం దరఖాస్తులను చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె కవిత తెలిపారు. అర్హత గల శారీరక దివ్యాంగులు నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తి చేసి సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం వారి కార్యాలయంకు దరఖాస్తు అందజేయాలని పూర్తి వివరాలకు 08942405519 నంబర్కు సంప్రదించాలని కోరారు. రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం హెచ్ఎల్ ట్రిపుల్ సందర్శించారు. హెచ్ఎల్లోని ట్రిపుల్ కళాశాలలో ఫ్యాకల్టీ ఓరియంట్ ప్రోగ్రామ్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ఫూర్తి అంకిత భావంతో సిబ్బంది ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. అవగాహన కల్పించి విద్యార్థులకు మంచి బోధన అందించి ఉత్తమ ఫ్యాకల్టీగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కుక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ మోహనకృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. భక్తజన శ్రేయస్సు కోసం మార్గశిర బహుళ ఏకాదశి శ్రీ సంతోషిమాత అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం ఉదయం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర స్తనామార్చన, కుంకుమ పూజను ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, శ్రీ లలిత సహస్రనామ పారాయణం, అలాగే నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలు ఆలయ ప్రధాన అర్చకులు శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. శ్రీకాకుళం పట్టణంలోని శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం 1 టౌన్, గారా మహిళా పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి సంకల్పం పేరిట మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెసిడెన్స్ పాఠశాలలు, గ్రామాలలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వలన మనిషి ఆరోగ్యం కోల్పోతున్నారని, కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గుర్తించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని మెసేజ్లు, ఫోన్ కాల్ స్పందించకుండా అనధికార వ్యక్తులు చేసే సైబర్ మోసాలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ అర్జెంట్ సేవించి వాహనం నడుపురాదని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని సూచించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సుమారు 2500కు పైగా ఆన్లైన్లో కోర్సులను పూర్తి చేసిన ఎంవీవీఎస్ శాస్త్రి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని బోర్జ వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో శాస్త్రికి ఆయన చేతుల మీదుగా సన్మానం చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో శాస్త్రి తన చదువులు పూర్తి చేశారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంవీవీఎస్ శాస్త్రి 2 ఏళ్ల కాల వ్యవధిలో 2500 కోర్సులు పూర్తి చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 తెలుగు రాష్ట్రాల రికార్డులు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లలో ఎంవీవీఎస్ శాస్త్రి పేరు నమోదైందన్నారు. తగిన అర్హతలు ఉండడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంవీవీఎస్ శాస్త్రి పేరు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తొగరాం నీటి సంఘం అధ్యక్షులు, కళింగ సంక్షేమ సేవా సంఘం జాతీయ గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామూర్తి మాట్లాడుతూ ఎంవీవీఎస్ శాస్త్రి బహుభాషా కోవిదులు అని, అందరితో కలిసిమెలిసి ఉండే మంచి వ్యక్తిత్వం కలిగిన వారని ఆయన అన్నారు. ఎంవీవీఎస్ శాస్త్రిని ఈరోజు సన్మానించుకోవడం చాలా ఆనందదాయకమని ఆయన తెలిపారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసిలో యూజినాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజినాల్ కాలేయంలో టాక్సిన్ ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరోచనాలు, వేగవంతమైన హృదయ స్పందన,
మూర్ఛలను కలిగించే అవకాశం ఉంది. ఇకపోతే తులసితో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, సోవి మచ్చలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఆకలి కలుగుతుంది. ఒక గ్లాసు నీటిలో 20 తులసి ఆకులు, 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పావు స్పూన్ జీలకర్ర, వాము, ధనియాల చూర్ణం కలిపి సగం గ్లాసు కషాయం మిగిలేలా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత వడబోసి సగం నిమ్మబద్ద రసం, 1 స్పూన్ తేనె కలిపి రోజుకు ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. జీర్ణాశయ దోషాలు తొలగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పైత్య వికారాలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. వారానికి 2 సార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగుతుంటే మలేరియా వ్యాధి సోకకుండా రక్షణ కలుగుతుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. రోజుకు ఒకసారి 4-5 స్పూన్లు తులసి రసంలో 1 స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమంగా మూత్రపిండాలు, మూత్రకోశ, మూత్రాశయాలలోని రాళ్ళు కరిగిపోతాయి. నీటిలో ఎండించి వస్త్రం గాలిత్రం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని 1/2 స్పూన్ వంతున ఉదయం, సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటే ఇదే చూర్ణాన్ని ముక్కు పొడుములా పీలుస్తుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గుతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.